సక్సెస్ఫుల్ హీరోయిన్గా చాలా సంవత్సరాలు లీడ్ చేశారు కెరియర్ని. తర్వాత పొలిటికల్ కెరియర్ విషయానికి వస్తే 3 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు టీడీపీలో ఉన్నారు కదా. అసలు పొలిటికల్గా అట్రాక్ట్ చేసిన అంశాలు ఎందుకు, పొలిటికల్ టర్న్ తీసుకోవాల్సిన అవసరం ఏమనిపించింది మీకు, ఎందుకని పొలిటికల్ టర్న్కి వచ్చారు మీరు? పొలిటికల్ అంటే జనరల్గా కామన్ నాది వచ్చేసి సినీ ఇండస్ట్రీ. అవును, పొలిటికల్కి మనకి ఏదో అడపదడప న్యూస్ వినటం తప్పించి లోపల ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఓకే. సో ఆ టైంలో నేను చంద్రబాబు గారు మన స్టేట్ డివైడ్ అయిపోవటం, కొంతమంది ఆయనని కొద్దిగా తక్కువ చేసి మాట్లాడటం, అది చాలా నాకు బాధ అనిపించేది. అంటే నాకు తెలియకుండానే నా మైండ్ వాయిస్ కౌంటర్లు వెళ్ళిపోతూ ఉండేది ఆయన గురించి అన్నప్పుడల్లా. సో అలా టైంలో నేను ఇక్కడ హైదరాబాద్లో ఒక ఈటీవీ వాళ్ళకి ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు అంబికా కృష్ణ గారు ఆ ఇంటర్వ్యూ చూశారు. సో ఆయన ఏలూరు నుంచి కాల్ చేసి, దివ్యమ్మ అప్పటికన్నా ఇప్పుడు ఇంకా లుకింగ్ చాలా ఇదిగా ఉన్నావు, ఏం చేస్తున్నావు ఏంటంటే ఇలా సో అండి అని చెప్పాను. ఎందుకు నువ్వు పాలిటిక్స్కి రాకూడదు అని అన్నారు. అంటే నేనేంటి పాలిటిక్స్ ఏంటి లేదు సార్ అని అంటే, లేదు నువ్వు టీడీపీలో జాయిన్ అవ్వు అన్నప్పుడు, అండ్ బాబు గారు అంటే శత్రువైనా సరే ఆయనని ఇష్టపడతారు యాజ్ ఏ లీడర్గా, ఒక విజన్ కలిగిన నాయకుడిగా. ఈరోజు హైదరాబాద్ ఇంత అభివృద్ధి అంటే అది సొంత పార్టీ వాళ్ళు కానీ, ప్రత్యర్థులు కానీ, కేంద్రాలలో ఉన్న వాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళు ఒప్పుకొని తీరవలసింది. సో అటువంటి మంచి లీడర్ దగ్గర మనం పనిచేసినప్పుడు, అండ్ జనరల్గా ఈ యొక్క న్యూస్ల్లో ఆడవాళ్ళకి జరిగే అన్యాయాలు కానీ, అండ్ యూత్కి జరుగుతున్నది, ఒక పవర్ అనేది ఉన్నప్పుడు, అధికారంలో మనం ఉన్నప్పుడు ఇంకా వాళ్ళకి మనం సమస్యలు తీర్చడానికి చేయడానికి బాగుంటుంది కదా అనే ఒక దృక్పథంతో నేను టీడీపీలో జాయిన్ అయ్యాను. టీడీపీలో 3 years కదండి? 3.5 years వర్క్ చేశాను. ఓకే. టీడీపీ నుంచి బయటికి ఎందుకు వచ్చారనేది మీరు ఆల్రెడీ ప్రెస్ మీట్లో కాస్త చెప్పడం జరిగింది. వస్తున్నప్పుడు బాధ అనిపించలేదా, ఇంతగా ఇష్టపడి వెళ్ళారని? అంటే ఆఫ్టర్ దట్ ఆ ప్రెస్ మీట్ తర్వాత నేను ఏడ్చింది కూడా నాకు తెలియలేదండి. చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఎవరైనా ఒక పార్టీలోకి ఎందుకు వెళ్తారండి, అందులో మాలాగా లైక్ మేము ఒక వైట్ పేపర్ లాంటి వాళ్ళం. మాకు మోసం చేయటం రాదు, అబద్ధం చెప్పడం రాదు, ఎస్పెషల్లీ నా వరకు. అండ్ రాజకీయాలు ఎత్తుగడలు అవన్నీ లేదు. ఒక మంచి నాయకుడి దగ్గర పనిచేస్తామని, మనం కూడా ప్రజలకి చేరువవ్వాలి, అండ్ మనం కూడా ఒక స్థానంలో మనం ఉండాలనే ఒక ఆశతో, పని చేయాలనే ఒక కసితో మనం వెళ్తాము. అక్కడ కింద ఉన్న వాళ్ళు, చుట్టూ ఉన్న వాళ్ళు మన ఎదుగుదలను చూసి, మనం ఫాస్ట్గా వెళ్తాన్ని చూసి, వాళ్ళు మనని ఒక స్థాయి తగ్గించడానికి చూసినప్పుడు డెఫినెట్గా ఇట్ విల్ పెయిన్ లేకుండా ఎలా ఉంటుంది. పైగా ఈ సోషల్ మీడియా అంతా ఏం చేశారంటే, నేను ఫుల్ ఇంటర్వ్యూ మాట్లాడుతుంది విన్నది చూసే వాళ్ళకి అర్థమవుతుంది. ఎక్కడ నేను చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారిని కానీ ఒక్క మాట అనలేదు. ఆఫ్ కోర్స్ వాళ్ళ ద్వారా నాకు బాధ కలిగి ఉంటే డెఫినెట్గా అంటానికి నేను వెనక ముందు ఆడే స్వభావం కాదు. ఈ సోషల్ మీడియా ఏంటంటే తలతోక కట్ చేసి చేపకి పొట్ట ముక్కను పంపించినట్టు నా వాయిస్ అంతా మసాలా పూసి నేనేదో పెద్ద ఆయన అన్నట్లు చెప్పారు. అది కొంచెం బాధ అనిపించింది. అండ్ ఆఫ్టర్ దట్ లోపల ఆయనకు కూడా మంచిగా అన్నీ తెలిసినాయి అని నేను విన్నానండి. ఎనీహౌ ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్ మనం జరిగింది. అండ్ అప్పుడు నాకు కూడా ఏంటంటే కొద్దిగా స్వాభిమానం ఎక్కువ మనకు. సో ఇంత కష్టపడి మనం ఇలా చేస్తుంటే ఇలా ఏంటి అని అనిపించింది. కానీ ప్రతి ఒక్కళ్ళు అనేది 3 సంవత్సరాలలోనే 30 సంవత్సరాలంతా రీచ్ అయ్యాను ప్రజలకి. స్టిల్ లాట్ ఆఫ్ పీపుల్ దే డోంట్ నో నేను పార్టీ నుంచి బయటకు వచ్చేసాను అనేది వాళ్ళకి ఇంకా తెలియదు. మొన్న పెద్ద లీడర్ వాళ్ళ తమ్ముడు నాకు తిరుపతి నుంచి కాల్ చేసి, మీరు ఎప్పుడు బయటకు వెళ్ళిపోయారండి, ఏంటండి మీ వాయిస్ వినిపించట్లేదు అని చెప్పని. సో ఎక్కడున్నా కూడానండి, ఒకటి ఆరోగ్యకరమైన రాజకీయాలకి నేను మొట్టమొదటిగా ఎంకరేజ్ చేసే దాంట్లో ముందు ఉంటాను. ఈరోజు రాజకీయ వ్యవస్థ అంటే తిట్టుకోటాలు అండ్ ఒకళ్ళ మీద ఒకళ్ళ కక్ష సాధింపులు, తప్పు చేసినప్పుడు ఎవరైనా దానికి అర్హులే. అలా కాకుండా పెద్దలు అనే వాళ్ళని ఎప్పుడు మనం గౌరవిస్తూ, ఎస్పెషలీ మనం లేడీస్, మన మాట విధానం కొన్ని కోపాల్లో ఒక్కొక్కసారి అన్నా దాన్ని సరి చేసుకుంటూ మనం వెళ్ళినప్పుడు బాగుంటుంది అనేది. సో నేను బయటకు వచ్చిన వెంటనే అన్ని పార్టీస్ నన్ను అడిగారండి. అధికార పార్టీలు కానీ అండ్ పక్కన ఉన్న చుట్టూ పార్టీలు పెద్దవాళ్ళందరూ పిలిపించి మాట్లాడారు. బట్ కొంచెం నేను టైం తీసుకొని, అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు కాంగ్రెస్ పార్టీలో నాకు రాజీవ్ గాంధీ గారు అంటే చాలా ఇష్టం అండి. అలానే ఇందిరమ్మ గారు అప్పట్లో, అండ్ తర్వాత అదే నేటివిటీతో ఆ యొక్క దృక్పథంతో వచ్చినటువంటి మన వైఎస్ఆర్ గారు కానీ. సో యాజ్ ఎ లీడర్స్గా అంటే మనము
ఒక ఆశతో ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తాం రాజకీయంలో. ఆ లీడర్ అంతరంగాన్ని మనం చూసినప్పుడు యువతల వాళ్ళలో ఉన్న స్వభావం ఏంటి, ఒక లీడరు ప్రజల్ని ఎంత ప్రేమిస్తున్నాడో తన చుట్టూ ఉన్నటువంటి పనిచేసే కార్యకర్తల దగ్గర నుంచి, లీడర్స్ దగ్గర నుంచి ప్రేమించి వాళ్ళ కోసం నిలబడటం కూడా అంతే ముఖ్యం. సో అటువంటివి నేను చూస్తున్నప్పుడు నాకు కాంగ్రెస్ బాగుంటుంది ఫ్యూచర్ అని అనుకోకుండా నేను జాయిన్ అవటం అండ్ పార్టీ విన్ అవటం. అందరూ అదే అన్నారు. అండ్ మీరు వచ్చారు, అధికారం వచ్చింది వచ్చిందండి అని చెప్పని నీకు కష్టపడ్డారు చాలామంది దాని గురించి. సో తెలంగాణకి సూర్యమ్మ గారు చేసినటువంటి న్యాయాన్ని బట్టి కానీ